ఇటు శ్రీశైలంలో బుల్లెట్ల కలకలం రేగింది. ఆలయం సమీపంలోని వాసవి సత్రం పక్కనే ఉన్న డివైడర్ చెట్ల పొదల్లో బుల్లెట్లు, బాంబులు, ఎస్ఎల్ఆర్ మ్యాగ్, ఎర్ర కండువా పడేశారు గుర్తులేని వ్యక్తులు. సత్రం ముందు నుంచి వెళ్తున్న కొందరు స్థానికులు డివైడర్ వద్ద ఉన్న సంచిని గమనించారు. అయితే అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న శ్రీశైలం పోలీసులు బాంబు స్క్వాడ్ సిబ్బంది సంచిని తనిఖీ చేసి అందులో బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. సంచిలో 9 పెద్దవి, 4 చిన్న బుల్లెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో 4 బాంబులను కూడా గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. సంచిలో బుల్లెట్లు ఎవరు వదిలి వెళ్లి ఉంటారనే కోణంలో శ్రీశైలం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీశైల క్షేత్రంలో దేవస్థానానికి చెందిన సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే శ్రీశైలంలో ఆయుధాలతో నిండి ఉన్నటువంటి ఒక బ్యాగ్ కలకలం సృష్టించింది. అయితే బాంబు స్క్వాడ్ ఈ బ్యాగ్ను స్వాధీనం చేసుకుని అందులో ఉన్నటువంటి బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం అంతా. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్. విజయ్, శ్రీశైలంలో బాంబులు, బుల్లెట్ల కలకలం అయితే రేగింది. ఆలయం సమీపంలోని వాసవి సత్రం ఎదురుగా ఉన్న డివైడర్ పై వీటిని అయితే గుర్తించారు. అయితే సోమవారం మధ్యాహ్నం సత్రం ముందు నుంచి కొంతమంది స్థానికులు వెళ్తున్న సమయంలో డివైడర్ వద్ద ఉన్న సంచిని అయితే గమనించారు. అయితే అనుమానం వచ్చి వెంటనే పోలీసులను అయితే సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న శ్రీశైలం పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది సంచిని అయితే తనిఖీ చేసి అందులో ఉన్నటువంటి ఏదైతే సంచిలో ఉన్నటువంటి 9 పెద్ద బుల్లెట్లు, 4 చిన్న బుల్లెట్లను అయితే స్వాధీనం చేసుకున్నారు. మరో 4 బాంబులను కూడా అయితే గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. సంచిలో బుల్లెట్లు ఎవరు వదిలి వెళ్లి ఉంటారనే కోణంలో అయితే శ్రీశైలం పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. అయితే శ్రీశైలం క్షేత్రంలో దేవస్థానానికి చెందిన సీసీ కెమెరాలను అయితే ఇప్పుడు పరిశీలిస్తున్నటువంటి కొన్ని చూడవచ్చు. అయితే ఎవరు వదిలి వెళ్లి ఉంటారనే ఒక ఆసక్తి అయితే రేగింది. ఒక కలకలం అయితే కొంత అక్కడ ఆందోళనకు అయితే గురైన నేపథ్యం అయితే మనం చూడవచ్చు. ఏదైతే దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఏదైతే పోలీసు అయితే దర్యాప్తు చేపట్టారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ లెనిన్.